హాయ్, నేను మీ డాక్టర్ బాలగణేష్ వేదాటి. నేను ఈరోజు ఒక వన్ ఆఫ్ ద కేస్ గురించి మీతో మాట్లాడదామని వీడియో చేస్తున్నాను. మనకి చాలా మందికి ఒక్కొక్కసారి మోషన్కి వెళ్ళే ద్వారంలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అవి ఒక్కొక్కసారి అర్థం కాని విధంగా పైనుంచి కూడా అవుతున్నాయనే అనుమానం చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి. యాజ్ ఇఫ్ మేము సర్జరీస్ బాటమ్ సంబంధించిన సర్జరీస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి పేషెంట్స్ అనేవాళ్ళు ఓపీడీస్కి ఇది ఫ్రీక్వెంట్ గా అవుతూ ఉన్నాయి, అన్కంట్రోల్ గా అవుతున్నాయి అన్నప్పుడు మేము ఫింగర్ పెట్టి చెక్ చేయడం జరుగుతుంది. ఒక స్పాట్ అయితే గుర్తించడం జరుగుతుంది. కానీ దాని మీద కూడా వస్తాయా లేవా అనే అనుమానంలో సర్జరీకి వెళ్తే ఏదన్నా ప్రాబ్లం జరగచ్చు అనే దాని మీద మేము ఇప్పుడు మా సర్జన్ ఫరీలో నేను నా పేషెంట్స్ అందరికీ బిఫోర్ పర్ఫార్మింగ్ సర్జరీ మేము కొలనోస్కోపీ కూడా అడ్వైస్ చేస్తున్నాం. కొలనోస్కోపీని అంటే మనం ఆపరేటివ్ థియేటర్ లోనే విత్ ఆల్ ద సెటప్ తోనే మేము చేయడం జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి నెగ్లిజెన్స్ మిస్టేక్స్ అవ్వకుండా మనము పేషెంట్ కి వెల్ బీయింగ్ ఇంకా బెటర్మెంట్ అవుతూ ఉంటుంది. ఇది చాలా సేఫ్ ప్రొసీజర్. ఎలానో స్పైనల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ పెయిన్లెస్ ఉంటుంది. కాబట్టి పేషెంట్స్ కి డబుల్ ద టైం మేము సేఫ్ అండ్ సెక్యూర్ చూసుకుంటాము. పేషెంట్ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై 100% చేయగలడానికి ఈ కొలనోస్కోపీ కూడా మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఎవరైనా కానీ ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత అందరూ కొలనోస్కోపీ కానీ ఖచ్చితంగా చేయించుకుంటే మీ ఇంటర్నల్లీ మీ ఇంటెస్టైన్ లోపల లార్జ్ ఇంటెస్టైన్ లోపల ఏముందో అనేది ఇది క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఇదే సేఫెస్ట్ వే. దీనివల్ల ఎర్లీ డయాగ్నోసిస్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా మీకు తెలియకుండానే బ్లీడింగ్ అవ్వడము, పెయిన్, డిస్కంఫర్ట్స్ ఇలాంటివి ఉంటే నన్ను సంప్రదించండి. విల్ గెట్ ఏ కొలనోస్కోపీ. తర్వాత మీకు ఏ అవసరం ఉందో దాన్ని అలాంటి సర్జరీస్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్. అనస్థీషియా ఇచ్చిన తర్వాత పెయిన్ కానీ ఏమీ ఉండవు కదా. మేము ఓటీ బెడ్ మీదనే చేయడం. ఇదంతా చూడగలుగుతుంటే ఎలా ఉంది మన ద్వారలో. ఇవన్నీ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్. ఇదంతా ఎల్లో కలర్ ఫ్లేర్స్, అంతా మోషన్. ఈ ఏరియాలోనే అనుమానంగా ఉండేది నాకు. సో తిప్పి చూసుకున్నాం. ఇదంతా రెక్టమ్ యానల్ కింద ఈ ఏరియాలో నేను సస్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ కొంచెం రెడ్నెస్. పంప్ చేయండి ఒకసారి. ఈ ఏరియాలోనే అనుకుంటున్నాను.